అదే నేలని నువ్వు ఖాళీగా పెడితే కలుపు మొక్కలు పెరుగుతాయి. అలాగే నీ మనసును కూడా నువ్వు ఖాళీగా పెడితే, నీ చేతులను కూడా నువ్వు ఖాళీగా పెడితే అక్కడ కూడా కలుపు మొక్కలు ఉంటే అన్య ఆలోచనలు, దురాలోచనలు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి కలుపు మొక్కలను పీకేసి మళ్ళీ క్షేత్రాన్ని చక్కగా దున్నిపెట్టి మంచి విత్తనాలు గనక నాటినట్టయితే అందులో నుంచి మహావృక్షంగా ఎదిగి మీరు గొప్పవాళ్లుగా రాణించి ఆ వృక్షాల కింద ఎంతో మందికి నీడనిచ్చి మీరు ఆశ్రయమిచ్చి వాళ్ళందరినీ కూడా అక్కున చేర్చుకునే ఒక గొప్ప అవకాశం మీకు కలుగుతుంది. ఎప్పుడు మీ మనసును మీరు నిగ్రహించుకున్నప్పుడు, ఆ నిగ్రహ శక్తిని మరొక మంచి సత్కార్యం వైపుకు మీరు నడిపించుకున్నప్పుడే ఆ శక్తిని మీరు సాధించుకోగలుగుతారు. కాబట్టి చిరంజీవులారా, ఇవాళ భారతీయుడుగా ఉండలేకపోతున్నాడు. ఎందుకని? బాధ కలుగుతుంది. ఎందుకు మనంగా ఉండలేకపోతున్నాం? ఎందుకు ఈ ఆకర్షణలకు లోనైపోతున్నాం? ఇవన్నీ గనక మనం ఆలోచించుకుంటే చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో మనం పడిపోతున్నాం. మీరు హాయిగా చక్కగా ఈ మధ్యన ఏమంటారు, యూట్యూబ్లో కావలసినటువంటి మసాలాలు మీకు అందించేస్తున్నాం. ఇంట్లో టీవీలో మీకు కావలసిన ప్రోగ్రాంలు ఎన్ని ఛానల్స్ అయినా మీరు చూసుకోండి. మీరు ఏదైనా ఆన్లైన్లో బుక్ చేస్తే మీకు ఇంటికే తెచ్చి పెడతాం. మీరు తాగాలనుకుంటున్నారా? మీకు ఇంటికే తెచ్చి ఇచ్చేస్తాం. తినాలనుకుంటున్నారా? మీకు ఇంటికే తెచ్చి ఇచ్చేస్తాం. మీరు ఆన్లైన్లో బుక్ చేసేయండి చాలు, అన్ని మీకు తెచ్చి ఇచ్చేస్తామని ఒక సుఖభోగాలలో మనల్ని పడవేసి, ఒక మత్తులో మనల్ని ముంచేసి మానవ శక్తిని నిర్వీర్యం చేసే ప్రయత్నం జరుగుతోంది. మానవ శక్తి నిర్వీర్యమైపోతే సమాజం ఏమైపోతుంది? నేను మొన్న రాజమండ్రి వెళ్తూ రైల్వే స్టేషన్ లో చాలాసేపు నిలబడ్డాను. అక్కడ పరికిస్తే అటు ప్లాట్ఫామ్ మీద ఇటు ప్లాట్ఫామ్ మీద పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ వరుసగా నిలబడ్డారు. ఒక్కడైనా తలకాయ ఎత్తి చూస్తాడేమని నేను చూస్తే ఒక్కడు కూడా నాకు కనిపించలేదు. అందరూ ఇదిలోనే చూసుకుంటున్నారు, చెవుల్లో అవేవో పెట్టుకున్నారు, అదే చూసుకుని అందులోనే మునిగిపోయారు. ఏం చూస్తున్నారు వీళ్ళు? అరే, సమాజంలో ఏం జరుగుతోంది? జరుగుతున్న చెడును కూడా మనం ప్రతిఘటించలేని స్థితిలో, చెడును చెడుగా కూడా దానిని ఖండించలేని స్థితిలో ఉండి సమాజాన్ని పట్టించుకోని స్థితిలో మనం ఇందులోనే పడిపోతే మనం పడిపోతామనే సంగతి ఎందుకు తెలియడం లేదు మనకి? అవునా కాదా? అది లేకపోతే క్షణంగా కూడా బ్రతకలేనటువంటి బలహీనతలో పడిపోయామా మనం? రైల్లో ఎదురుగుండా కూర్చున్నా మాట్లాడుకునే పని లేదు, ఫ్లైట్ లో పక్కన కూర్చున్నా మాట్లాడుకునే పని లేదు, బస్సుల్లో ప్రయాణం చేసిన ఒకరితో ఒకరు మాట్లాడుకునే పని లేదు. దేనికోసం మనం? మనిషికి మనిషే అండ, మనిషికి మనిషే బలం, మనిషికి మనిషే తోడు. ఇవేవి నువ్వు చచ్చిపోతున్నప్పుడు రావు. నువ్వు అనారోగ్యంతో మంచం మీద పడుకునుంటే ఒక్క చల్లని స్పర్శ కావాలనుకుంటావు తప్ప, ఏరి నా వారేరి ఒక్కరు నాకు లేరా అన్నప్పుడు ఆక్రోశిస్తే ఎవరు వస్తారు మన కోసం? ఎవరు ఆలోచించటం లేదు. ఇది